హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఓపెన్ మైనింగ్ నెట్వర్క్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ యాప్ గురించి మనం ఇదివరకే ఒక వీడియో అనేది ఫుల్ డీటెయిల్స్తో చేయడం జరిగింది. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలనే విషయాలు. అయినప్పటికీ మరలా ఈ యాప్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ యాప్ అనేది మైనింగ్ యాప్ల్లో కల్లా ఎక్కువ మైనింగ్ రేట్ ఉన్న యాప్ అండి. అందుకే మళ్ళా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నా యొక్క కాయిన్స్ చూడండి. జస్ట్ నేను ఇందులో మైనింగ్ చేసి జాయిన్ అయ్యి జస్ట్ 22 రోజులు అయ్యిందండి. ఈ 22 రోజులకి చూడండి ఎన్ని కాయిన్స్ సంపాదించాను. 1,69,000 కాయిన్లు అనేవి నేను మైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యాప్లోన బెస్ట్ అంటే బెస్ట్ ఫీచర్ ఏంటంటే చూడండి, మైనింగ్ రేట్ ఎంత ఉందండి. యాక్చువల్గా ప్రతి నిమిషంకి ఐదు టోకెన్లు అనేది రావడం జరుగుతుంది. మనం రిపేర్స్ పెంచే కొద్ది మనకి మైనింగ్ రేట్ అనేది పెరుగుతూ వస్తుందండి. కాబట్టి ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీరు రిపేర్ చేయండి. అలా రిపేర్ చేయడం వల్ల మీకు మైనింగ్ రేట్ అనేది పెరుగుతుంది. ఎలా రిఫర్ చేసుకోవాలి, ఎలా ఫ్రెండ్స్ని జాయిన్ చేయాలనే విషయాలు మన ముందు వీడియోలు చెప్పడం జరిగింది. ఆ ముందు వీడియో యొక్క లింక్ మన కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే చూసి స్టెప్ బై స్టెప్ అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ స్టెప్ని ఫాలో అయ్యి మీ యొక్క ఫ్రెండ్స్ ప్రిఫర్ చేసుకోండి, మైనింగ్ రేట్ని పెంచుకోండి. అయితే నేను ఆ వీడియోలో కొన్ని పాయింట్ అనేవి మిస్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఏంటంటే, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉన్నది కదండి. మనకి ఇక్కడ చూడండి, దీనిపై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తున్నాయి. ఇక్కడ కొన్ని లెవెల్ టాస్క్ అనేది ఉంటాయి. ఆ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటే మనకి కొన్ని కాయిన్లు అనేవి కొన్ని పాయింట్లు అనేవి మనకు కలుస్తాయండి. కాబట్టి అదొక మీరు గమనించండి. ఆ వీడియోలో నేను చెప్పలేదు. నెక్స్ట్ ఏంటంటే, కొత్తగా మనకి న్యూ గేమ్ ఏరో మాస్టర్ అని వచ్చింది. దీనిపై మీరు క్లిక్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుందండి. దీనిపై క్లిక్ చేయండి, మళ్ళీ దీనిపై క్లిక్ చేయండి. ఇటువంటి ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మీరు టచ్ చేయాలి. లైక్ బాణం మీద తగలకూడదు. మీకు ఎన్ని పాయింట్లు 10 పాయింట్లు వస్తుందండి. మీరు యాడ్ చూస్తే 18 కదండి, 18:36 అవుద్ది. కానీ మన అంత టైం లేదు కాబట్టి యాడ్ చూడం, డన్ అని నొక్కేస్తాం. ఈ విధంగా మీరు గేమ్ ఆడుతూ కూడా ఇక్కడ పాయింట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఈ మైనింగ్ యాప్ అనేది ఫేజ్ 1లో ఉందండి. అందుకే మనకి మైనింగ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటప్పుడే కొత్తగా వచ్చిన వారికి మంచి బెనిఫిట్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాల్వింగ్ వచ్చే కొద్ది కాయిన్స్ అనేవి మైనింగ్ రేట్ అనేది 50% తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇలాంటప్పుడు మీరు జాయిన్ అవ్వండి. దీని యొక్క టోటల్ సప్లై మనకి 10 బిలియన్గా ఉందండి. ఇది ఫిక్స్డ్ సప్లై అండి. అందులో మైనింగ్ కమ్యూనిటీకి 60% ఇస్తున్నారు. 60% అంతా మనకి 6 బిలియన్ టోకెన్స్ అనేవి కమ్యూనిటీకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ అండి. ఇది ఫేజ్ 1లో ఉంది కాబట్టి మైనింగ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. స్పీడ్గా ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకునే అవకాశం ఎవరైతే ఎర్లీ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో జాయిన్ అవుతారో వారికే దొరుకుతుంది. కాబట్టి దయచేసి జాయిన్ అవ్వండి. ఆల్రెడీ నేను జాయిన్ అయిపోయాను, మైనింగ్ చేస్తున్నాను. అందుకే మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ ఓపెన్ మైనింగ్ నెట్వర్క్లో అనేది 10 పేజెస్గా డివైడ్ చేశారండి. ఇప్పటికి మనకి 3 పేజెస్ అనేది కంప్లీట్ అయింది. మనకి ఇంకా 4th పేజ్ 5th పేజ్కి వస్తే మన ఓపెన్ నెట్వర్క్ అనేది ట్రాన్స్ఫర్ పాయింట్స్కి రావడం జరుగుతుంది. తర్వాత మనకి 6th స్టేజ్లోన లిస్టింగ్ అనేది జరుగుతుంది. లిస్టింగ్ అయితే మనకి మనం ఎక్స్చేంజ్లోన అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కాబట్టి ఇంకా జస్ట్ మనకి 3 స్టెప్లే ఉంది. ఈ 3 స్టెప్లు అయ్యేలోపు ఎంత వీలుంటే అన్ని కాయిన్లు మీరు సంపాదించుకోండి. అయితే ఇప్పుడు ఈ మైనింగ్ చేయడం వల్ల మనకి ఎంత వస్తుంది, ఎంత టీజీ రేషియో ఉంటుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, కానీ నా క్యాలిక్యులేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. చూడండి, మనకి ఈ యాప్లో అనేది మీరు 1,00,000 కాయిన్లు సంపాదిస్తే, 1,00,000 కాయిన్లు సంపాదించారనుకో, ఆ 1,00,000 కాయిన్లు ఇస్తాము అని వాళ్ళు ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. ఒకవేళ టీజీ రేషియో అనేది పెడితే మనకి 100% ఇచ్చారనుకో, ఒక కాయిన్కి 1:1 కిందకి ఇస్తే మనకి 1,00,000 కాయిన్లు వస్తుంది. అదే ప్రతి 5 టోకెన్లకి ఒక కాయిన్ కింద ఇస్తే మనకి 20,000 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అదే 10 కాయిన్లకు ఒక కాయిన్ కిందకి లెక్కిస్తే మనకి 10,000 కాయిన్లు అనేది రావడం జరుగుతుంది. అయితే అందరికి ఇక్కడే పెద్ద డౌట్ అండి. అయితే ఎంత రేషియో ఉండొచ్చు అన్న అనుకుని మీరు కొద్దిగా ఆలోచిస్తే మనకి ఈ 3 రేషియోలు అనేది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మైనింగ్ రేటు ఎక్కువగా ఉంది, అందుకే ఎక్కువ కాయిన్లు సంపాదించుకుంటున్నారు. కాబట్టి టీజీ రేషియో కూడా
ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఉదాహరణకి మనకి ఈ లెక్క ప్రకారం అయితే మనకి ఎన్ని కాయిన్స్కి ఎంత డబ్బులు వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమేనండి. అలా అఫీషియల్గా ఇంకేం రిలీజ్ చేయలేదు, ఎందుకంటే ఇది ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి ఇంకా వారు ఏ అప్డేట్ ఇవ్వలేదు. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో చేయడమో లేకపోతే పోస్ట్ చేయడమో జరుగుతుంది. ఇలాంటి అప్డేట్లు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతిదీ మనం అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. అయితే మనకి ఇందులో కన్వర్షన్ రేటు ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా మనం ఈ ప్రైస్ కింద లెక్కెట్టుకోవాలి. రేషియో కన్వర్షన్ లేకపోతే ఈ ప్రైజ్కి మనం లెక్కించుకోవాలి. ఎలా అన్నా అంటే మీకు తెలియజేస్తాను, ఒకసారి చూడండి. ఉదాహరణకు మీరు 1,00,000 కాయిన్లు అనేవి ఎర్న్ చేశారండి. కన్వర్షన్ రేట్ అనేది 10గా ఉంది అంటే 10,000 కాయిన్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. ఒక్కొక్క కాయిన్ వాల్యూ $0.01 అనుకుంటే మనకి 10,000 కాయిన్లు అంటే $100 అనేది రావడం జరుగుతుంది. $100 అంటే మన ఎన్ఆర్ఐలోన మనం ఎక్స్చేంజ్లో కనుక ₹90 తక్కువ ఉండదు, అంటే మీకు ₹9,000 అనేది రావడం జరుగుతుంది. ఎందుకైనా మంచిది మనం తక్కువగా లెక్కించుకోవాలి ఎప్పుడైనా. అదే ఎక్కువ లెక్కించుకున్నారనుకో, ఒకవేళ మీరు లెక్కించిన కన్నా తక్కువ వస్తే మనం బాధపడతాం. అందుకే ఎప్పుడైనా తక్కువగా లెక్కించుకుంటే మనకి ఎక్కువ వచ్చిందనుకో ఆనందిస్తాం. అది మెయిన్. ఒకవేళ అదే 10,000 కాయిన్లు ఇంటూ 0.1 ఇలా లిస్ట్ అయిందనుకో, ప్రైజ్ అంత మనకి $1000 అనేది రావడం జరుగుతుంది. 1000 ఇంటూ 85 90 వేసుకోండి, మీకు 85,000 అనేది రావడం జరుగుతుంది. ఏదేమైనా సరే మనకి మార్కెట్ కండిషన్ బట్టి లిస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో మైనింగ్ చేయండి. ఏ అప్డేట్ ఉన్నా సరే మన వాట్సాప్ గ్రూప్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మైనింగ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎవరు తొందరపడకండి, ఎందుకంటే ఇది ఫ్రీ ప్రాజెక్ట్ కాబట్టి కొద్దిగా లేట్ అవుతాయి. మైనింగ్ చేసుకోండి. ఈ మైనింగ్ యొక్క లిస్టింగ్ అనేది మనకి 2027 లాస్ట్లో ఉండబోతుంది అన్నా. మరి అన్ని నెలలు మేము మైనింగ్ చేయాలా అంటే అది మీ ఇష్టం అండి. మీకు ఎక్కువ కాయిన్స్ కావాలంటే మైనింగ్ చేయండి, తక్కువ కాయిన్స్ కావాలంటే జస్ట్ లిస్ట్ అయ్యి ఒక 2 నెలల ముందు మైన్ అవ్వండి, కానీ మైనింగ్ చేయండి. కానీ మీకు తక్కువ కాయిన్స్ అనేది వస్తుంది. అప్పుడు మీకు కనిపించదండి, అప్పుడు మీకు డబ్బులు చాలా తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఎర్లీ స్టేజ్లోనే మీరు ఎక్కువగా మైనింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపండి. ఎందుకంటే మైనింగ్ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఈ 2 నెలలు బాగా మైనింగ్ చేశారనుకోండి, దగ్గర మీకు మీ ద్వారా ఒక 2-3 లక్షలు అనేది ఉంటుంది. తర్వాత మీరు ఇప్పుడు మీకు నచ్చినప్పుడు రోజుకి ఒకసారి కాకుండా కొన్ని వారానికి ఒక 2-3 సార్లు ఓపెన్ చేసి వదిలేసిన మీ కాయిన్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదు కదండి. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుని ఫ్రీ మైనింగ్ యాప్ల్లో డబ్బులు పొందుతూ మనం ముందుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఇకుంటానండి. థ్యాంక్ యూ.